పని జరిగిపోయిందంటే నాకు M6 థర్డ్ బర్త్ రిజర్వేషన్ చేయించుకున్నాను నేను నెల్లూరు నుండి సికింద్రాబాద్కి. M1 అని గుర్తుంది, నాకు M1 థర్డ్ అని గుర్తుంది. యాక్చువల్గా నేను బుక్ చేసుకున్నది M6 థర్డ్ కదా అని చెప్పేసి వెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నా. దాటిన వరకు చీరల వరకు ఎవరు రాలేదు. సో ఇక టీటీ వస్తాడు కదా అని వెయిట్ చేసుకుంటూ అక్కడనే మామూలుగా లాక్ సెట్ చేసుకొని డిన్నర్ చేసుకొని అక్కడనే కూర్చున్నాను. కూర్చున్న తర్వాత బాపట్లలో ఆ పర్టికులర్ బర్త్ వాళ్ళు ఎక్కారు. ఎక్కిన తర్వాత అది థర్డ్ కదా అంటే వాళ్ళు కూడా వాళ్ళు చూపిస్తే వాళ్ళది కరెక్టే ఉంది. అరే బాబు అని మరి అప్పుడు మళ్ళీ నా టికెట్ని మళ్ళీ చెక్ చేసుకుంటే అది M6 మరి థర్డ్ అప్పర్ బర్త్. సరే ఏదో ప్రాబ్లం జరిగినట్టుందని పరిగెత్తుకొని టీటీ దగ్గరికి వచ్చాను. ఆయన సారీ నేను ఏం చేయలేను, ఆబ్సెంట్ కింద వేసేసాను. ఆబ్సెంట్ కింద వేసి RAC వాళ్ళకి అలాట్ చేసేసాను. అది పరిస్థితి. కళ్ళు దుబ్బినాయి. దుబ్బి అట్లా చూసుకున్నా. అంటే నేను 2 సార్లు చూసుకుని నాకు M1 అన్నట్టే గుర్తుంది. దాదాపు గంట నుండి ఆయన ఎంటబడ్డా. టీటీ పాపం అన్నీ చెక్ చేసిండు. సో సారీ అని అంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ విజయవాడ దగ్గరికి వచ్చేసినట్టున్నాం. దగ్గర విజయవాడ దగ్గరికి వచ్చినట్టుంది. తెలిసి ఇప్పుడు విజయవాడలో బస్సు ఉంటే క్యాచ్ చేయాలి. ఇప్పుడు లేకపోతే ఇక్కడ ఎక్కడన్నా ఇట్లాంటి కూర్చొని పోవాలి. ఆయన ఇంకా ఫైన్ రాస్తా అంటున్నాడు. టికెట్ పెట్టుకుంటూ ఫైన్ రాయించుకుందని నేనే అనుకున్నాను. వస్తాడంట, చూద్దాం ఏం జరుగుతుందో. కూర్చోమన్నాడు టీటీ. కొత్తగా వచ్చిన టీటీకి మొత్తం స్టోరీ చెప్పిన. ఇట్లా జరిగిందంటే అట్లా చేసినది ఏం చేయలేము, అది వేరేళ్ళకి ఏం చేసిన తర్వాత మనం చేయడానికి ఏముండదు అన్నాడు. బట్ మళ్ళీ కూడా ట్రై చేస్తూ ఉండండి అన్నాడు. ఆల్మోస్ట్ ఖమ్మం దగ్గరికి వచ్చింది. ఇంకా ఇంతకు ముందు కనిపించాడు. మళ్ళీ ఒక 10 నిమిషాలు టైం లేని చెప్తా అంటున్నాడు. ఒకవేళ ఖమ్మం వరకు వచ్చిన తర్వాత కూడా ఏం సీట్ దొరకకపోతే ఖమ్మంలో ఇంకా బస్సు పిక్ చేసుకొని రావడమే.